హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు, పోస్ట్ వేస్తారు, కానీ 3 మంత్స్ తర్వాత క్విట్ చేసేస్తారు. ఎందుకు అంటే కంటెంట్ ప్రాబ్లం కాదు, ఆల్గరిథం కూడా ప్రాబ్లం కాదు, కాన్ఫిడెన్స్ ప్రాబ్లం కూడా కాదు. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, లేకపోతే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో, నేను మీకందరికీ హెల్ప్ చేయడానికి నెక్స్ట్ 7 డేస్‌లో స్టెప్ బై స్టెప్ జీరో నుంచి క్లారిటీగా కంటెంట్ క్రియేషన్ అండ్ సిస్టమ్ బిల్డ్ ఎలా చేయాలి అనేది క్లియర్‌గా నేర్చుకున్నాం. సో, ఈ డే 1లో ఈరోజు మెయిన్‌గా ఒక నీష్‌ని ఎలా పిక్ చేసుకోవాలో నేర్చుకున్నాం. దానికంటే ముందు మీరు ఒకసారి ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. సో, ఈ డే 1లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ పార్ట్ నీచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తామండి. సో, నీచ్ అంటే ఏంటి అంటే నువ్వు ఏ డొమైన్‌లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే ఏ స్కిల్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావు అనేది ఇక్కడ మనం డిసైడ్ అవుదాం. ఒకవేళ మీరు బిగినర్ అయినా సరే ఒక మంచి ప్రాఫిటబుల్ నీచ్ ఎలా సెలెక్ట్ చేయాలో ఇక్కడ చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద నీచ్ సెలెక్షన్, అసలు మనకు నీచ్ అంటే ఏంటో క్లియర్‌గా తెలియాలి. నీచ్ అంటే ఏం లేదు. సింపుల్‌గా మీరు ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు? ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారు? దాని రిజల్ట్ ఏంటి? ఎగ్జాంపుల్ చూద్దాం. సో, సపోజ్ నువ్వు డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే ఫిట్‌నెస్ ట్రైనింగ్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే బిజినెస్ మెంటార్స్ మీద లేదా బిజినెస్‌కి సంబంధించిన వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావా అనేది క్లియర్‌గా ఉండాలి. ఇఫ్ యూ టేక్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్, సో డిజిటల్ మార్కెటింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ఇన్‌స్టాగ్రో ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ ఫర్ కోచెస్, వెయిట్ లాస్ ఫర్ వర్కింగ్ వుమెన్, లీడ్ జనరేషన్ ఫర్ లోకల్ బిజినెసెస్. ఇట్లా పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్‌గా నువ్వు ఏ ఏరియాలో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు? ఆ హెల్ప్ చేయడం వల్ల రిజల్ట్ ఏమొస్తుంది అనేది క్లియర్‌గా ఉండాలి. సో, స్పెసిఫిక్‌గా ఉంటే నీ మెసేజ్ క్లియర్‌గా ఉంటుంది. నీ ఆడియన్స్‌కి నువ్వేం చెప్తున్నావో అర్థమవుతుంది. అండ్ మనీ గూడా నీకెలా సంపాదించాలో క్లియర్‌గా తెలుస్తుంది. అలా గాకుండా నేను ఇందాక చెప్పినట్టు బిజినెస్ అని పెట్టుకుంటే చాలా బ్రాడ్ టాపిక్ అది. ఆ బిజినెస్‌లో చాలా బిజినెసెస్ ఉన్నాయి. ఫిట్‌నెస్‌లో చాలా సెక్టార్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా ఏరియాస్ ఉన్నాయి. అందులో ఏది స్పెసిఫిక్‌గా యూ హావ్ టు చూస్. ఓకే. సో, నీచ్ ఈజ్ ఎ డొమైన్, స్పెసిఫిక్ డొమైన్ వేర్ యూ హావ్ టు స్టార్ట్. సో, చాలామంది బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నీచ్ సెలక్షన్‌లోనే 3 మిస్టేక్స్ చేస్తా ఉంటారు. ఆ 3 మిస్టేక్స్ ఏంటి అంటే ప్యాషన్. వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉంటుందో అదే నీచ్ అనుకుంటూ ఉంటారు. అండ్ లేకపోతే ఏదైనా ఒకటి ఇప్పుడు ట్రెండ్ అవుతుందనుకోండి, ఆ ట్రెండ్‌ని నీచ్ అని ఫాలో అవుతా ఉంటారు. లేకపోతే అందరికీ యూజ్‌ఫుల్ కంటెంట్ చేద్దామని అనుకుంటారు. కానీ దాని మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సో, సింపుల్, రిమెంబర్ థిస్. నువ్వు చేయాల్సింది అందరికి అవసరమైనది కాదు. నీకేది వచ్చో అది. సింపుల్. ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ, క్రియేటివిటీ నెవర్ మ్యాటర్స్. ఓకే. సో, పాపులర్‌గా ఉన్న టాపిక్ కంటే నీకు స్పెసిఫిక్‌గా ఏ టాపిక్ వస్తే అది జెయి. అది పాపులర్ ఉందని దానిలోకెళ్తే నీకు అక్కడ నాలెడ్జ్ లేకపోతే వేస్ట్ అయిపోతది. సో, దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ హియర్. సో, ఓకే. ఇప్పుడు నీష్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో, ఈ నీష్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే నీకున్న స్కిల్స్ ఏంటి? ఓకే. ఒక నోట్‌బుక్ తీసుకోండి. ఓకే. సో, ఇవి క్లియర్‌గా రాసుకోండి. మీ స్కిల్స్ ఏంటి? మీ ఇంట్రెస్ట్స్ ఏంటి? అండ్ మీ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీ స్ట్రగుల్స్ ఏంటి? అండ్ మీరు ఆల్రెడీ నేర్చుకున్న థింగ్స్ కంటెంట్ క్రియేషన్ కోసం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ టిప్స్, వీడియో డిజైనింగ్, లేకపోతే వీడియో ఎడిటింగ్. ఓకే. ఫోటోషాప్ కావచ్చు, లేకపోతే టీచింగ్. మా సబ్జెక్ట్స్ ఏవైతే కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఇంజినీరింగ్‌లో ఆ సబ్జెక్ట్స్ అయి ఉండొచ్చు. లేకపోతే సేల్స్, ఒకవేళ మార్కెటింగ్ రిలేటెడ్ అయితే సేల్స్ ఎలా చేయాలి? నెక్స్ట్ ఫిట్‌నెస్ రిలేటెడ్, లేకపోతే కోచింగ్ రిలేటెడ్, లేకపోతే రియల్ ఎస్టేట్. సో, ఇట్లా నీకేమొచ్చు? నీ స్కిల్స్ ఏంటి? లేకపోతే నీ ఇంట్రెస్ట్స్ ఏంటి? లేకపోతే నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇవి ఒక లిస్ట్ రాసుకో నోట్స్ తీసుకొని. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు రాసుకున్న లిస్ట్‌లో
మీరు ఎక్స్‌పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, వేరే వాళ్ళకంటే నువ్వొక అహెడ్ ఉంటే చాలు. అంటే వేరే వాళ్ళకంటే నీకు కొంచెం ఎక్కువ తెలిసుంటే చాలు అంతే. సో, నో వన్ విల్ బి ఎక్స్‌పర్ట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్‌లో గూడా ఎవరు ఎక్స్‌పర్ట్ అవ్వరు, అవ్వలేరు. ఆహ్, జి డిజిటల్ మార్కెటింగ్ బిగినింగ్‌లో. కాబట్టి నువ్వు ఎక్స్‌పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళకంటే నీకు కొన్ని విషయాలు ఎక్కువ తెలిస్తే చాలు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ స్టెప్ 1 వేర్ యూ హ్యావ్ టు లిస్ట్ యువర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్స్ అండ్ వాట్ యూ హ్యావ్ ద నాలెడ్జ్. సో, స్టెప్ 2 చెక్ ద డిమాండ్. సో, వాటెవర్ ద స్కిల్ యూ హ్యావ్ మీకేదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్‌కి సంబంధించిన డిమాండ్ ఇప్పుడు మార్కెట్‌లో ఉందా? ఓకే. సో, ఇప్పుడు ఒక సింపుల్ మ్యాజిక్ ఫార్ములా చెప్తా. అదేంటంటే స్కిల్ ప్లస్ ఆ స్కిల్‌కి సంబంధించిన స్పెసిఫిక్ ఆడియన్స్ ఉంటే నేను నీచ్ సెలెక్ట్ అయిపోయినట్టే. సపోజ్ ఐ హావ్ టేకెన్ స్కిల్ టీచింగ్. సో, ఆ టీచింగ్ గూడా ఏ సబ్జెక్ట్ అనేది పర్టిక్యులర్ సపోజ్ ఏఐ ఈజ్ మై సబ్జెక్ట్. సో, నౌ ఈజ్ ఎనీ ఆడియన్స్ ఫర్ దిస్ సబ్జెక్ట్ ఆర్ నాట్? ఓకే. ఈ సబ్జెక్ట్‌కి ఆడియన్స్ ఉన్నారు. సో, ఎక్కువ డిమాండ్ ఉండి, ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటే నీ నీచ్ సక్సెస్ అయిపోయినట్టే. ఓకే. సో, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా. నువ్వేం చెప్పాలి? స్కిల్స్ ప్లస్ సరైన ఆడియన్స్ ఉంటే నీ నీచ్ సక్సెస్ అని చెప్తున్నాను. సో, ఇన్‌స్టాగ్రామ్ ఈజ్ యువర్ స్కిల్. ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ అంటున్నావు. దానికి ఆడియన్స్ ఎవరు? ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, చిన్న చిన్న డిజిటల్ క్రియేటర్స్ కావచ్చు, లేకపోతే కోచెస్ కావచ్చు. సో, వీళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా? అంటే ఈ ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ అనే టాపిక్‌కి వీళ్ళు ఉన్నారా? ఆడియన్స్ ఉన్నారా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూస్తారు. అండ్ కంటెంట్ క్రియేటర్స్ చూస్తారు. అండ్ బిజినెస్ కోచెస్ చూస్తారు. అండ్ ఇంకా ఏదైనా కోచెస్ కూడా చూస్తారు. సో, యూ హ్యావ్ ఏ పర్టిక్యులర్ స్కిల్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ స్ట్రాటజీస్ అండ్ దానికి సంబంధించిన ఆడియన్స్ కూడా నీకున్నారు. సో, నీచ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ సేయింగ్ హియర్. సపోజ్ డిజైనింగ్ ఎవరికి యూజ్ అవుతది? స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి యూజ్ అవుతాయి. లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతది. ఆన్‌లైన్ బిజినెస్ వాళ్ళకి యూజ్ అవుతది. ఓకే. యువర్ స్కిల్ ఈస్ డిజైనింగ్ అండ్ యూ హ్యావ్ సమ్ ఆడియన్స్. నెక్స్ట్ ఫిట్‌నెస్. ఫిట్‌నెస్ తీసుకుంటే ఎవరు ఆడియన్స్? ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు, లేకపోతే వర్కింగ్ వుమెన్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ ఫిట్‌నెస్‌కి టైం ఉండదు. సో, దానికి సంబంధించిన టిప్స్, ట్రిక్స్ నువ్వు చెప్తే దే విల్ బి యువర్ ఆడియన్స్. అంటే ఫిట్‌నెస్‌కి సంబంధించిన స్కిల్ నీ దగ్గర ఉంది. అండ్ నీకు సంబంధించిన ఆడియన్స్ రెడీగా ఉన్నారు తీసుకోవడానికి. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ సేల్స్. సేల్స్‌లో వాట్ ఈస్ ద మార్కెట్? రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేకపోతే ఆహ్, వేరే ఏదైనా కోర్సెస్ అమ్మడం. ఇలా దానికి సంబంధించిన ఆడియన్స్ నీకున్నారా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో, దీనికోసం నువ్వు గూగుల్‌లో గాని లేకపోతే ఎనీ ఏఐ టూల్స్ హెల్ప్ తీసుకొని ఆ ప్రెజెంట్ నువ్వు తీసుకున్న స్కిల్‌కి మార్కెట్ ఉందా? డిమాండ్ ఉందా? అనేది చెక్ జేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే. దిస్ ఈజ్ వాట్ యూ హావ్ టు డూ ఇన్ స్టెప్ 2 ఆఫ్ పికింగ్ యువర్ నీచ్. సో, ఇప్పుడు చెక్ చేద్దాం. డిమాండ్ ఉందా? లేదా? నువ్వు ఒక స్కిల్ తీసుకున్నావు. ఆ స్కిల్‌కి డిమాండ్ ఉందా? లేదా? చెక్ చేద్దాం. ఎలా? సో, గూగుల్‌లో టైప్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్ ఫర్ కోచెస్ లేకపోతే ఫిట్‌నెస్ కోచింగ్ ఫర్ ఎంప్లాయీస్ లేదా వర్కింగ్ వుమెన్స్ అని చెప్పేసి గూగుల్‌లో టైప్ చేయండి. సో, ఇప్పుడు గూగుల్ ఆటో సజెషన్స్ ఇస్తది. ఓకే. యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. వ్యూస్ ఉన్నాయా లేదా? అలాంటి వీడియోస్‌కి చూడండి. అండ్ అలాంటి వీడియోస్‌కి యాడ్స్ కనిపిస్తున్నాయా చూడండి. నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్ళి మీ కంటెంట్ ఏదైతే ఉందో, స్కిల్ ఏదైతే ఉందో అది హ్యాష్ ట్యాగ్ పెట్టి సెర్చ్ చేయండి. దాని మీద ఎన్ని వీడియోస్ ఉన్నాయి? ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? చెక్ చేయండి. సో, దీంతోని మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో, అండ్ ఇఫ్ పాసిబుల్ ఆ వీడియోస్ కింద కామెంట్స్ ఉంటాయి. అవి గూడా చూడండి. వాళ్ళు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు? లేకపోతే వాళ్ళు ఇంకా ఎలాంటి కంటెంట్ అడుగుతున్నారు? సో, ఇవన్నీ గూడా నువ్వు చూడొచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బయింగ్ ఇంటెంట్. సో, అది ఓన్లీ జస్ట్ చూస్తున్నాడా? లేకపోతే నీ ప్రొడక్ట్ కొనే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇక్కడ ఒకటే క్వెషన్. ఈ పీపుల్ ఆల్రెడీ అటెన్షన్ పే చేస్తున్నారా? బయింగ్ మీన్స్ నాట్ మనీ. ఐ యామ్ సేయింగ్ అబౌట్ ద అటెన్షన్. సో, అలాంటి వీడియోస్ చూస్తున్నారా? లేదా? ఓకే. బిజినెస్ ఓనర్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు,
రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, లేకపోతే ఈ కామర్స్ బ్రాండ్స్ కావచ్చు. ఓకే. ఇవన్నీ నీదైతే స్కిల్ ఉందో దానికి సంబంధించి వీళ్ళందరూ చూస్తున్నారా? అటెన్షన్ పే చేస్తున్నారా? బయింగ్ మీన్స్ నాట్ మనీ. అటెన్షన్ పే చేస్తున్నారా? వ్యూస్ ఇస్తున్నారా? అలాంటి కంటెంట్‌కి అనేది యూ హావ్ టు చెక్ వన్స్. ఓకే. నెక్స్ట్ కొన్ని బ్యాడ్ నీడ్స్ ఉంటాయి. సో, బ్యాడ్ అంటే అదంతా వర్కౌట్ కావు నీ స్కిల్‌కి సపోజ్ మోటివేషన్ లవర్స్. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ హూ వాంట్స్ సక్సెస్. లేకపోతే ఎవ్రీవన్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. సో, ఇవి ఎవరు సెర్చ్ చేయరు ఇలాంటివి అసలు. ఓకే. సో, అలాంటివి. అండ్ నెక్స్ట్ నువ్వు చెక్ చేయాల్సిందేంటంటే ఈస్ దేర్ ఎనీ కాంపిటీషన్ ఫర్ యూ? అంటే నువ్వు ఆల్రెడీ ఒక పర్టిక్యులర్ స్కిల్ తీసుకున్నావు. దానికి కొంతమంది ఆడియన్స్ ఉండ్రు. సో, ఇప్పుడు నీకు కాంపిటీటర్స్ ఉన్నారా మార్కెట్‌లో అనేది నువ్వు చెక్ చేసుకోవాలి ఒకసారి. సో, బిగినర్స్ అనుకుంటారు కాంపిటీటర్ ఉంటే లాస్ అవుతాం కదా మనం అని చెప్పేసి. కాదు. యాక్చువల్లీ దట్ ఈస్ గుడ్ ఫర్ హావింగ్ గుడ్ కాంపిటీషన్. సో, కాంపిటీటర్స్ ఎంత ఎక్కువ మంది ఉన్నారు అంటే నీ నీష్‌లో నీకు సక్సెస్ అంత ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ ఉంటే మార్కెట్ వాలిడేట్ ఉంది అని అర్థం. అండ్ మనీ ఫ్లో అవుతుంది అని అర్థం. పీపుల్ చూస్తున్నారు అని అర్థం. అండ్ పీపుల్ అటెన్షన్ పే చేస్తున్నారు అని అర్థం. అండ్ ఒకవేళ అది ప్రోడక్ట్ అయితే పీపుల్ కొంటున్నారు కాబట్టే అంతమంది ఉన్నారని అర్థం. సో, ఇదొకసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది మనం. ఒకవేళ కాంపిటీషన్ చాలా లోయెస్ట్ ఉంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ ప్రోడక్ట్‌కి డిమాండ్ లేదు. లేకపోతే ఆ స్కిల్‌కి డిమాండ్ లేదని అర్థం. ఓకే. సో, ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వేం చేయాలి ఇప్పుడు? ఒక నీష్‌ని సెలెక్ట్ చేయాలి. పిక్ చేసుకోవాలి. సో, దీనికోసం ఫార్ములా ఏంటి అంటే ఐ హెల్ప్ హూ? ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు? అండ్ టు గెట్ రిజల్ట్. ఏం రిజల్ట్ ఇద్దాం అనుకుంటున్నావు? యూజింగ్ వాట్ స్కిల్? నీకు ఏ స్కిల్ ఉంది దాంతోని. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హెల్ప్ లోకల్ బిజినెస్ టు గెట్ లీడ్స్ యూజింగ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్. ఓకే. లేదా ఐ హెల్ప్ కోచెస్ గ్రో ఆన్ ఇన్‌స్టాగ్రామ్ యూజింగ్ రీల్స్. లేకపోతే ఐ హెల్ప్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ జనరేట్ ఆన్‌లైన్ ఎంక్వైరీస్ ఆర్ లీడ్స్. సో, వన్ లైన్ క్లియర్‌గా ఉంటే సరిపోతుందనమాట. ఈ వన్ లైన్. ఓకే. నువ్వు ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు? రిజల్ట్ ఏంటి? అండ్ నీకున్న స్కిల్ ఏంటి? సో, ఆఫ్టర్ దిస్ డే 1 వీడియో యూ షుడ్ బి ఏబుల్ టు పిక్ వన్ క్లియర్ నీచ్. సో, మీ నీచ్‌ని కామెంట్స్‌లో టైప్ చేయండి. నేను రిప్లై చేసి రిఫైన్ చేస్తా. ఓకే. నెక్స్ట్ వీడియోలో డే 2 బయ్యర్ పర్సోనా మీ ఆడియన్స్‌ని ఎలా బ్రేక్ డౌన్ చేయాలి? వాళ్ళు మీ వీడియోస్‌ని చూసే విధంగా ఎలా చేసుకోవాలి అనేది క్లియర్‌గా తెలుసుకుందాం ఈ 7 డేస్ కంటెంట్ క్రియేషన్ కోర్స్‌లో. సో, wait for day 2 and please do subscribe to my channel and support me. This is day 1 of content creation course of 7 days. Bye bye. This is your Mahesh signing off.